కేసీఆర్ కుటుంబానికి ప్రణీత్రావు రూపంలో రేవంత్ రెడ్డి చెక్ పెట్టబోతున్నాడా? ప్రణీత్రావు తీగలాగితే డొంక కేసీఆర్ కేటీఆర్ దాకా వెళుతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, కేసీఆర్ కుటుంబానికి ప్రణీత్రావు రూపంలో రేవంత్ రెడ్డి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే ప్రణీత్రావు తీగలాగితే డొంక కేసీఆర్ కేటీఆర్ దాకా వెళ్తోందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఖచ్చితంగా ఒకటి ఆలోచించాల్సిన విషయం. ఆ రోజు మనం అందరూ కూడా ఆ రోజు ఊహించిందే. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక పక్క స్టేట్కి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్న వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేశారు అని అంటే సో కేసీఆర్ గారు కేటీఆర్ గారు లేనిదే అది జరిగే ప్రసక్తే లేదు. ఆ రోజు వీళ్ళు చేసిన విషయమే. కాకపోతే ఇలాంటి ప్రణీత్రావు లాంటి వాళ్ళని ఎస్ఐ దగ్గర నుంచి డిఎస్పీ వరకు వాళ్ళు ప్రమోషన్ చేసుకొని వాళ్ళతో ఆ పనులన్నీ చేయించి, ఎందుకంటే ఆయన కేడరు, ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇంకా ఎస్ఐలుగానే ఉన్నారు. ఆయన బ్యాచ్మెంట్స్ అంతా. ఈయన మటుకు డిఎస్పీ అయ్యాడు. ఆయన ఒక్కడే చేయగలుగుతాడా అంటే దానితో పాటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా కలిసి ఉన్నాయి. సో ఇప్పుడు అది కూడా మనకు బయట వస్తున్నాయి. ఎందుకంటే దానిలోకి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్తో సహా ఆఫీస్లో మొత్తం అన్ని అరెస్ట్ చేసి పెట్టారంటే ఎంత పెద్ద నెట్వర్క్ నడిచింది. సో అదంతా అప్పటి సీఎంకి తెలియకుండా జరిగిందా? ఇవన్నీ జరగటానికి ఒక వింగ్ ఏర్పాటు చేశారు అసలు ఫోన్ ట్యాపింగ్ చేయించడానికి. అంటే అధికార పార్టీ వాళ్ళ మీద అలాగే ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించేందుకు ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఎస్ఐగా ఉన్న ప్రణీత్రావుని సిఐని చేసి తర్వాత డిఎస్పీని చేసి ఇలా ఇప్పుడు మొన్న కూడా మనం చూసాము. ఫస్ట్ సీఎంగా ఈయన కేసీఆర్ గారు దిగిపోయిన తర్వాత వెంటనే ప్రభాకర్ రావు రిజైన్ చేశాడు. సో దానిలో మనకు తేటతెల్లం అయిపోయింది ప్రభాకర్ రావు ఎంత సీరియస్గా కేసీఆర్ గారికి ఇలాంటి పనులన్నీ చేశాడనేది. ఆయన ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉంటే ఆయన ఉనికికి బాధపడ్డాడు. ఆయన ఉనికి ప్రశ్నార్థకంగా అవుతుందనే భయపడి తెలుగుదేశం పార్టీని ఉంచకుండా నిర్వీర్యం చేద్దామనే ప్లాన్తో చేశాడు. కానీ అది ఎక్కడికి పోదు. తెలుగుదేశం అనే పార్టీని ఏమీ ఇంచి కూడా కదల్చలేడు. ఏదో నాయకులను తీసుకెళ్ళావు. సో పార్టీకి హార్డ్ కోర్ కార్యకర్తలు ఇంకా అట్లాగే ఉన్నారు. ఈ రోజుకి ఇప్పటికి నాకు తెలిసి గత 3 నెలలకే బీఆర్ఎస్ నుంచి ఎంతమంది వలస వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో 21 సంవత్సరం అయింది. 21 years అధికారం కోల్పోయి తెలంగాణలో. కానీ స్టిల్ ఈ రోజుటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కానివ్వండి, ప్రతి జిల్లాల వారీగా ప్రతి చోట కూడా కేడర్ అలా ఉంది అని అంటే ఈరోజు నువ్వు చెప్తున్నావు. ఏమని చెప్పుకుంటే మొన్న చూడండి వాళ్ళకి కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తూ ఏం చెప్పాడు, టీడీపీ వాళ్ళని చూసి నేర్చుకోండి అన్నాడు. అంటే నువ్వు టీడీపీ వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది. ఏ రోజు పక్క పార్టీ వాళ్ళని నిర్వీర్యం చేయాలని, ఎప్పుడు అపోజిషన్ ఉండకూడదని తెలుగుదేశం పార్టీ ఏ రోజు భావించలేదు. నువ్వే సరైన లీడర్ కానప్పుడు నువ్వే నేర్చుకోలేదే. నువ్వే నేర్చుకున్నప్పుడు నీ దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు చేసిన పని వాళ్ళు చేస్తారు. నువ్వు ఇక్కడ తెలుగుదేశాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేయాలని చూసావో ఈరోజు వాళ్ళు అది పాటిస్తారు. సో రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్కరిని వదిలిపెట్టడు. ఆ రోజు ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో నిజం అనేది ఎన్ని రోజులు దాగుతుందండి? 10 సంవత్సరాలు నువ్వు ఆపగలుగుతావా? నువ్వు దగ్గర 1.5 year ఆయన గవర్నమెంట్ వచ్చిన 1.5 yearలోనే టీడీపీని క్యాడర్ని భయపెట్టి ఏదో చేద్దామని చెప్పి ఎమ్మెల్యేలందరినీ వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి బెదిరించి అందరినీ లాక్కోవటం జరిగింది. ఎందుకంటే నీ దగ్గర ఇప్పుడు తుమ్మల గారు ఎవరైనా తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళనే మినిస్టర్స్ చేసావు. నీకు తెలుసు వాళ్ళలో ఆ డైరెక్షన్ కానివ్వండి, బాబు గారి దగ్గర వాళ్ళు చేశారు కాబట్టి మినిస్టర్స్గా చేశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుందామని నువ్వు చేసావు. కానీ పార్టీని ఏ రకమైన ఇబ్బందులు పెట్టాడు తెలుగుదేశం పార్టీని? అది ఉంచకూడదు. సో బాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా అదే మనకు ఆ అక్కసు వెళ్ళగక్కాడు బయట. ఆ రోజు ముందు వరకు ఏదో బ్యాక్గ్రౌండ్ వెనకాల అన్నీ చేసుకుంటూ వచ్చినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళల్లో ఉన్న విషయం అంతా ఒక్కసారి బయట వచ్చింది. అప్పుడు పబ్లిక్కి తెలిసింది నువ్వు ఇంత కుట్ర చేస్తున్నావని. ఇప్పుడు జైలుకి వెళ్ళారు అని అంటే ఎలాంటి ఒక పక్క స్టేటు సీఎం. సో నీ ఒపీనియన్ ఏంటో చెప్పడానికి కూడా నీకు టైం లేకుండా పోయిందా? ఓసారి ఇక్కడ ధర్నాలు చేస్తుంటే వాళ్ళని
ధర్నాలు చేసే వాళ్ళని పక్క రాష్ట్రంకి వెళ్ళి చేసుకోండి అంటావా? మీకు ఇక్కడ ఏం పని, మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారని అంటావా? కానీ ఓట్లు కావాలి వాళ్ళకి, స్వేచ్ఛగా వాళ్ళు వాళ్ళ నిరసన వాళ్ళని వ్యక్తపరచుకొని ఇవ్వా. ఇలాంటివి చేసినప్పుడు కానీ మనకు తెలుస్తుంది నువ్వు ఎన్ని రకాల. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 10 సంవత్సరాలు జాయింట్ స్టేట్ హైదరాబాద్, ఇలాంటి స్టేట్లో ఆయన కూడా సీఎంగా ఆయనకి అధికారాలు ఉన్నాయి ఇక్కడ. అలాంటప్పుడు ఆయన ఏ రోజైనా అలాంటి పని చేశారా? అప్పటికి ఏపీ ఆస్తులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆయన అనుకొని ఏమైనా చేశారా? వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్ళకి డిపార్ట్మెంట్ ఉంది, కానీ ఏ రోజు అలా చేయలేదే. ప్రజలకి ఆయన ఎంతసేపు కూడా ఒక లీగల్గా లాయల్గా ఎలా చేయాలి అనే దాని మీద ఉంటుందే కానీ, సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుందే కానీ, ఇట్లా అడ్డదారిన వచ్చిన వాళ్ళు కాదు కదా. ఉద్యమం ఎవరో చేశారు, పేరు నేను వేసుకున్నాను, చనిపోయింది ఎవరో, నా కుటుంబం ఏదో చేసేసింది అనుకొని ఇన్ని చేశావు. ఈరోజు నువ్వు చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి బయట వస్తున్నాయి. తప్పకుండా ఇది బయట వస్తుంది. దాని వెనకాల కేసీఆర్ గారు, కేటీఆర్ గారి హస్తం కంపల్సరీ ఉందండి. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఫోన్ ట్యాపింగ్ చేసిన దానిలో వీళ్ళ హస్తం ఖచ్చితంగా ఉంది. అది ఉండబట్టే ఆ రోజు, లేకుంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదా? ఒక సీఎంది ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎంత క్రైమ్ అనేది వాళ్ళకి తెలియదా? తెలిసి వాళ్ళు చేశారంటే నీ హస్తం ఉండబట్టేగా. అది ప్రజలకు కూడా అందరికీ తెలుసండి, ఆ రోజునే తెలుసండి. సో నేను మోనార్కు, నేను రాజుని, తెలంగాణ స్టేట్ నా కబంధ హస్తాల్లో ఉంది, ఎవరు ఏమీ చేయలేరు నన్ను అనే ఒక ధీమాలో ఉన్నాడు. టైం టేకింగ్ కొద్ది రోజులు పట్టింది, కానీ నిజము న్యాయం అనేది ఎక్కడికి పోలేదు. తప్పకుండా ఈరోజు దానికి అవన్నీ బయట వస్తాయి. దానికి తగ్గ శిక్ష కానీ, రేపు పొద్దున వాళ్ళ రెస్పాన్స్ కానీ, వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారో ప్రజలకే కానివ్వండి. అది ఏపీ సీఎం ఉన్న హోదాకి కూడా వాళ్ళు గౌరవం ఇవ్వలేదు ఆ రోజు. ఓకే, రేవంత్ రెడ్డి తన గురువైనటువంటి చంద్రబాబు గారికి గిఫ్ట్, అలాగే కల్వకుంట్ల కుటుంబానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా ఈ చర్యలు ఉన్నాయంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ మొదలైంది. దీన్ని ఎలా చూడొచ్చు? గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ కన్నా కూడా అండి, ఆ రోజు సఫర్ అయిన ఇది అండి. సో చేయని వాటిని ఏంటేంటో లింకులు పెట్టి ఏదేదో చేసి దాన్ని మసిబూసి మారేడుకాయ చేసినట్లు చేశారండి. ఈ దేనికి ఎట్లెట్లా లింకు కలిపారో కూడా వాళ్ళే చెప్తారు. అది కానీ జరిగినది వేరు, అక్కడ సిచ్యువేషన్ వేరు, వాళ్ళు చేసిన విధానం వేరు. చేసి క్యాడర్ని అంతా లాక్కోవాలనే ప్రయత్నం చేశాను. తెలుగుదేశం పార్టీ అనేది భూస్థాపితం చేయాలనే ఒక్క దానికోసం చేసిన ఇంత పెద్ద పని చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ స్టేట్లో రాజకీయాలకి రాకూడదు, ఆ ఒక్కటి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఉన్న క్యాడర్నే కానివ్వండి, నాయకులనే కానివ్వండి, ఆ రోజుల్లో ఉన్న ఎమ్మెల్యేలనే కానివ్వండి, అందరినీ లాక్కునే ప్రయత్నం చేశారు. సో దాని తర్వాత కూడా ఇప్పుడు బాబు గారి విషయంలో మేము ఎవరూ క్యాడర్ ఎవరూ భయపడలేదండి. కానీ ఆ రోజు నాయకులకి వాళ్ళు భయపడి పారిపోయారు, వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు వాళ్ళ స్వలాభమే కానివ్వండి, డబ్బులు ఆశ చూపే కానివ్వండి, వాళ్ళకి మినిస్టర్లు ఇస్తామనే కానివ్వండి, కొంతమందిని బెదిరించో కానివ్వండి, మొత్తం ఎమ్మెల్యేలని తీసుకున్నారు. సరే, ఆ ఒక్క టర్మ్లోనే అనుకుంటే సెకండ్ టర్మ్లో కూడా అదే చేశారు. సెకండ్ టర్మ్లో కూడా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అది తీసుకున్నాడు. సో తర్వాత అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నాను. కానీ అధ్యక్షులు లేకపోయినా పార్టీని నడిపిస్తున్నాము అని అంటే ఓన్లీ క్యాడరే నడిపిస్తుందండి ఇక్కడ. ఈ నిన్న కూడా వాణిజ్య విభాగం, నిన్ననే వాణిజ్య విభాగం 70 మందితో కమిటీ వేసుకుందంటే తెలుగుదేశం పార్టీలో. ఇంకా క్యాడరు ఎక్కడికి వెళ్ళిందండి? తెలుగుదేశం పార్టీ తెలంగాణలో స్ట్రాంగ్గానే ఉంది. క్యాడర్ మొత్తం ప్రజలకి నమ్మకం ఉంది, క్యాడర్కి భరోసా ఉంది. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ మళ్ళా పుంజుకుంటుందనే ఒక ఆశతో, ఆ భరోసాతోనే ఉన్నారు. వీళ్ళు ఓన్లీ బాబు గారిని ఇరికించామని సంతోషపడ్డారే కానీ అది చూసారా 10 ఏళ్లలో మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది. న్యాయం అనేది రేవంత్ రెడ్డి గారి రూపంలో మాకు జరిగింది అనుకుంటాం, అంతే కదా. సో ఆయన కూడా ఆ రోజు సఫర్ అయిన వ్యక్తి. సో అందుకని మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటాం, అంతేగాని ఇంకేముంటుందండి దానిలో. మేము రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అది కేసీఆర్ గారి అహంకారం పూర్వైతే మాటలు అవి. నేను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను, ఆ గిఫ్ట్ ఇచ్చాను, ఈ గిఫ్ట్ ఇచ్చానని మాకు అవసరం లేదు, మేము గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. న్యాయం ఎటు ఉంటే అట్లా జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.